మఠాన్ని నిర్మించాలి, ధార్మిక కార్యక్రమాలకు అనువుగా ఈ స్థలంలో ఒక మఠాన్ని నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రాంతం యొక్క భక్తులందరూ కూడా, మఠం శిష్యులు భక్తులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాన్ని చేసి ఈ సువిశాలమైనటువంటి స్థలాన్ని స్వీకరించడం జరిగింది. పిమ్మట మా పరమేశ్వరి గురువులైనటువంటి మా తాతగారైనటువంటి సుజీంద్ర తీర్థుల వారు ఈ స్థలంలో మఠాన్ని చిన్న ఒక పరిసరంలో అప్పట్లో భక్తుల సహకారంతో నిర్మించి దాదాపుగా ఇప్పుడు మనం పూజా స్థలంలోనే దాదాపుగా అప్పట్లో బృందావనం అనేటువంటిది ఉన్నది. మిగతా స్థలం అంతా బయలు ప్రాంతంగా ఒక షెడ్డు మరియు 4 స్తంభాల ఆర్సిసి స్తంభాలతో ఆ మఠం అనేటువంటిది నిర్మించడం జరిగింది. మేము కూర్చున్నటువంటి భాగంలో మరియు ఆ పక్కన భాగంలో అంతా తులసి మొక్కలు, పూల మొక్కలతో నిండినటువంటి ప్రాంతం ఇది. అప్పట్లో మా తాతగారు, మా పరమేశ్వరి గురువుల వారు ఈ స్థలాన్ని చూసి అమితమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భక్తుల అభిప్రాయం మరియు ప్రార్థన మేరకు ఈ స్థలంలో రాఘవేంద్ర స్వామి వారి మూల మృతికాను తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిష్టాపనం చేసి, అంతేకాకుండా అప్పట్లో సుదీర్ఘంగా వారు ప్రవచనం కూడా ఇక్కడ చేశారు. ఆ సందర్భంలో మేము చిన్న పిల్లలైనప్పటికీ మాకు ఆ సన్నివేశం అంతా కూడా కన్నులోకి పట్టినట్టుగా గుర్తున్నది. అలాంటి మఠం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ కేవలం గర్భాలయం మాత్రం నిర్మించి మిగతా స్థలం మరియు వంటకు ఒక షెడ్ మాత్రం ఉన్నటువంటి ఈ స్థలంలో మా పరమ గురువులు నడియాడే రాయులుగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి శ్రీ సుషమేంద్ర తీర్థ శ్రీపాదుల వారు భవ్యమైనటువంటి మఠాన్ని మరియు ఈ మంగళ కార్యాలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు దాదాపుగా ఈ ప్రాంతంలో కన్నడ ప్రాంతానికి చెందినటువంటి భక్తులు, శిష్యులే అధిక సంఖ్యలో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే బరకత్పురలో ఎంతటి భక్తుడి సందడి ఉండేదో దాదాపుగా అంత భక్తుల సందడి, పూజా కార్యక్రమాలు, భజనలు, అలాగే వివిధ ధార్మిక కార్యక్రమాలను ఇప్పుడు ఈ స్థలంలో నిర్మిస్తూ అందరికీ అనువుగా ఈ మఠాన్ని తీర్చిదిద్దడం జరిగింది. పిమ్మట మేము పీఠానికి చేసిన తర్వాత దాదాపుగా ఇప్పుడు 2-3 సంవత్సరాల క్రితం కొంతవరకు ఈ యొక్క మంగళ కార్యాలయాన్ని కొంత మార్పు చేర్పులతో దాన్ని నవీకరించడం జరిగింది. అయినప్పటికీ మనమందరం కూడా హైటెక్ యుగంలో ఉన్నాం. భక్తులకు ఇంకా అపేక్ష మరియు వారి యొక్క ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది పెరిగినందువల్ల ఈ కళ్యాణ మంటపాన్ని ఇంకా అధునాతనంగా తీర్చిదిద్దాలి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్థలాలను తొలగించి, ఆ కట్టడాలను తొలగించి దాన్ని విశాల ప్రదేశంగా తీర్చిదిద్దడం, అంతేకాకుండా భక్తులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించడం మరియు ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ కానీ, స్నానగృహాలు కానీ, శౌచాలయాలు కానీ, వంటగదులు కానీ వీటన్నిటినీ కూడా ఇంకా అధునాతనంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మనం రాఘవేంద్ర స్వామి వారిని ప్రార్థిస్తుండగా మనవాడే అయినటువంటి మన రాయలసీమకు చెందినటువంటి బద్రీనాథ్ గారు దాదాపుగా భాగ్యనగరం హైదరాబాద్లోనే వారు ఇక్కడ ఉండడం, ఎంతో ఇక్కడ వారి వ్యాపార రీత్యా అలాగే సామాజిక సేవల రీత్యా కూడా చాలా విశేషంగా భక్తులకు చిరపరిచితులైనటువంటి బద్రీనాథ్ గారు మాకు రాఘవేంద్ర స్వామి వారి సూచనగా వారు మాకు దొరికారు. వారి ముందు ఈ ప్రస్తావన ఉంచగా తప్పకుండా తమ ఆజ్ఞ రాఘవేంద్ర స్వామి వారి సేవగా మేము ఈ కళ్యాణ మంటపాన్ని ఇంకా అధునాతనంగా తీర్చిదిద్దుదామనేటువంటి హామీని వారు ఇవ్వడం జరిగింది. ఆ పిమ్మట మా యొక్క
ఇంజనీరింగ్ విభాగం వారందరూ కూడా ఇక్కడ రావడం, దీన్ని సర్వే చేయడం, దీనికి అదనపుగా ఖర్చు వెచ్చలు ఒక ఎస్టిమేషన్ ప్రణాళికను రూపొందించడం అనేటువంటిది జరిగింది. దాదాపుగా ₹1,00,00,000 1,20,00,000లకు పైగా దీనికి వెచ్చించి లిఫ్ట్ కానీ, సెంట్రల్ ఏసీ కానీ, అలాగే ఇంకా కొన్ని కట్టడాలు కానీ, మరియు దీనికి అవసరమైనటువంటి ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ యాక్సెసరీస్ వీటన్నిటిని కూడా ఇక్కడ అమర్చడం జరిగి దాదాపుగా కొత్త అంగు అనేటువంటిది ఈ మంగళ కార్యాలయానికి, కళ్యాణ మండపానికి సంతరించడం జరిగింది. నేటితో ఈ యొక్క కట్టడ పునర్నిర్మాణం మరియు జీర్ణోద్ధార కార్యక్రమం అనేటువంటిది పూర్ణమై చతుర్యుగమూర్తి బ్రహ్మకరార్చిత మూలరాముల వారి పూజ, భక్తులందరికీ కూడా దర్శనం మరియు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఈ మంగళ కార్యాలయం వివాహాది శుభకార్యాలకు అనువుగా అందరికీ అవకాశం కల్పించే విధంగా దీన్ని ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అయితే భాగ్యనగరానికి మంత్రాలయ స్వామి వారు రాక చాలా తక్కువ. భక్తులందరూ కూడా ఎంతో ఆశ నిరాశతో వారు కూడినప్పటికీ కూడా కేవలం కార్యవర్తుడి వలన మనం ఇక్కడ రాలేకపోతున్నాము. దాదాపుగా ఈ త్వరలోనే ఒక వారం పాటు ఈ భాగ్యనగరంలో ఉంటూ ప్రతి ప్రాంతానికి వెళ్ళి భక్తులందరికీ కూడా మూలరాము వారి దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి మొదలగు మా పూర్వపురుల యొక్క ప్రసాద వినియోగం వీటన్నిటిని చేస్తూ ఇంటింటా రాఘవేంద్ర స్వామి వారి మఠం పీఠాధిపతులు రావడం అనేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా మనం చేపడతామని చెబుతూ ఈ శుభ సందర్భంలో మన బద్రీనాథ్ గారు ఎంతో శ్రద్ధతో, భక్తితో ఈ యొక్క నవీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి మనం తెలపడం, అయ్యా మఠం నిధుల ద్వారా చేయడం అనేటువంటిది మనకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మంత్రాలయంలో ఈ ప్రాకారానికి బంగారు తాపడం, ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేపట్టాము. అందువల్ల సీనియారిటీ ప్రకారంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సమయం పడుతుంది. మీ వంతు సేవగా మీరు దాన్ని మీ ద్వారా వెచ్చించి దీన్ని అధునాకరణంగా తీర్చిదిద్దాలి. పిమ్మట మీరు వెచ్చించినటువంటి ఆ ఫండ్ డబ్బును ఎలా మనం వెనక్కి తిరిగి ఇవ్వాలి అనేటువంటి విషయం కానీ, లేకపోతే దాని విషయం గురించి మనం చర్చిద్దామని చెప్తే ఒకే మాటకు వారు అంగీకరించి ఈ సేవలో ఇంత పెద్ద మొత్తాన్ని వారే భరించి ఇది కేవలం వారు మాత్రం కాదు, వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి బంధువులు, మిత్రులు అందరూ కూడా దీనికి వత్తాసుగా ఉంటూ ఈ కొత్త హక్కును ఈ కళ్యాణ మండపానికి చేకూర్చడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో మనందరికీ తెలిసినట్టుగా కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు ఏ స్థలంలో అయితే కొలువుదీరి ఉంటారో, ఎక్కడైతే భక్తులు వారిని ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో, భజనలు చేస్తారో, పూజ నైవేద్యాలు ఆచరిస్తారో అలాంటి స్థలం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే వైకుంఠానికి సమానం అనేటువంటిది. దాసుల వారు వైకుంఠకి సరి మిగిలిన చూడు అన్నారు ఇది మంత్రాలయాన్ని. అయితే రాఘవేంద్ర స్వామి వారు కొలువు తీరినటువంటి ప్రతి మఠం, ప్రతి స్థలం, ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ప్రతి మనస్సు కూడా రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ఆ మంత్రాలయమే కనుక కన్నడలో ప్రసిద్ధ ఒక గాయనం, మన కన్నడ ప్రసిద్ధ నటుడైనటువంటి రాజకుమార్ వారు భక్తి గీతంలో చెప్తారు, మనే మంత్రాలయ మనసే దేవాలయ అన్నారు. అంటే ఇది ఏదో ఆయన సినిమా రాజకుమార్ పాడినటువంటి పాటగా కాకుండా ఆయనలో ఇమిడి ఉన్నటువంటి భావాన్ని అభివ్యక్తి పరిచేటువంటి ఒక పాటగా మనం గుర్తిస్తే ప్రతి ఒక్కరి మనస్సు కూడా స్వామివారు కొలువుదీరినటువంటి మనస్సు అది మంత్రాలయంగా అది తీర్చిదిద్దడం జరుగుతుంది, భావించడం జరుగుతుంది. కనుక అలాంటి భావనలో ఈ భాగ్యనగరంలో కొలువుదీరినటువంటి ఎన్నో మఠాలు ఉన్నాయి. అందులో మా పరమేశ్వరి గురువులు
రాఘవేంద్ర స్వామి వారి యొక్క విశేష సేవా పూజలు గావిస్తూ వారి సన్నిధానాన్ని పొందినటువంటి సుజీంద్ర తీర్థుల వారు భాగ్యనగరంలో తాకత్పురంలో కానీ అలాగే ఈ యొక్క అమాంతపురంలో కానీ అక్కాదిగిరిలో కానీ ఇలాంటి వివిధ స్థలాలలో స్వాముల వారి యొక్క మూల మృతికా బృందావనాన్ని స్థాపించడం జరిగింది. భక్తులు ఎక్కడైతే స్వామిని మనసారా భక్తి శ్రద్ధలతో వారిని ఆహ్వానిస్తారో కరదల్లి బరువాత అనేటువంటి బిరుదుకు పాత్రులైనటువంటి వారు రాఘవేంద్ర స్వామి వారు. అందువల్లనే ఆయనను మాతృ హృదయంగా భావిస్తారు. ఎలాగైతే తల్లి పిల్లలు ఏడవడం ద్వారా పిలవడం ద్వారా వారికి అవసరం తల్లియే తెలుసుకోవడం ద్వారా తల్లి ఆ ప్రాంతానికి విచ్చేసి పిల్లలను ఎలాగైతే సంరక్షిస్తుందో అలాగే మాతృహృదయులైనటువంటి రాఘవేంద్ర స్వామి వారు కుల మతాలకు భాష ప్రాంతాలకు అతీతంగా పేరు పేరున ప్రతి ఒక్క భక్తుల యొక్క ప్రార్థనలను అందుకుంటూ ఆ ప్రాంతానికి వారు మూల మృతికా బృందావన రూపంతో మన మఠం సాంప్రదాయం ప్రకారంగా మృతికా అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఎక్కడైతే రాఘవేంద్ర స్వామి వారు తమ బృందావన ప్రవేశం సమాధికి ముందు వారు కూర్చుని నదీ తీరంలో అనుష్ఠానం చేస్తూ ఆ స్థలాన్ని పవిత్రం చేశారో, ఎక్కడ మృతికను మన్నును తీసుకుని వారు మృతికా శుద్ధాన్ని ఆచరించారో అలాంటి పరమ పవిత్రమైనటువంటి స్థలం మఠం ప్రాంగణం వెనక భాగంలో ఉన్నటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి తులసివనం. ఆ స్థలం నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పూర్ణిమ రోజు మృతికా సంగ్రహణోత్సవం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ నుండి వివిధ ధార్మిక కార్యక్రమాలను ఆచరిస్తూ పుణ్యాహం, భూశుద్ధి, దేవతా ప్రార్థన, గణపతి పూజ తదితర పూజలను గావించి మఠం పీఠాలు వదిలే స్వయాన అక్కడ ఉన్నటువంటి ఆ మృతికను బంగారు పల్లకి, వెండి పల్లకిలో సాంప్రదాయ ప్రకారం వేద పారాయణాలు వివిధ సూక్త పఠనాల ద్వారా తీసుకువచ్చేసి రాఘవేంద్ర స్వామి వారి బృందావనం ముందు ఉంచి వారిని ప్రార్థించి ఆ రోజు ఆ మృతికను తీసి బృందావనం పైన పెట్టడం వేయడం జరుగుతుంది. పాత మృతికను తీసి మృతికా ప్రసాదంగా దాన్ని భక్తులకు అలాగే ఎక్కడైతే స్వామి వారు మఠాలను పీఠాలను స్థాపిస్తారో దానికి ప్రత్యేకంగా ఒక సంపుటం అంటారంటే ఒక రాగి డబ్బాలో కానీ వెండి డబ్బాలో కానీ అలాగే ఇత్తడి డబ్బాలో కానీ దాన్ని ఉంచి 48 రోజుల పాటు దానికి ప్రత్యేక పూజలను భావిస్తూ ఫలాని స్థలంలో ఫలాని ఊరిలో ఈ మృతికా బృందావనాన్ని మనం స్థాపిస్తాము అనేటువంటి సంకల్పాన్ని చేసి ఈ మృతికలో విశేష సన్నిధానంగా మీరు కొలువుదీరాలని వారిని ప్రార్థించి ఆ మృతికను తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచి ఆ శిలా బృందావనంలో పెట్టి మృతికా బృందావన ప్రతిష్టాపనం అనేటువంటిది కార్యక్రమం మన శ్రీమఠ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఇది ఆ పీఠంలో ఎవరుంటారో వారే దీనికి ముఖ్య అధికారులు దీన్ని చేయడానికి. వారి నుండి అనుమతి పొంది రాఘవేంద్ర అష్టాక్షర మంత్రాన్ని ఎవరైతే వారి ద్వారా ఉపదేశం పొంది ఉంటారో వారు వారి తరపున అక్కడ మృతికా బృందావన ప్రతిష్టాపన చేయడానికి అర్హులవుతారు. అలాంటి సాంప్రదాయం మేరకు స్వయాన రాఘవేంద్ర స్వాముల వారి పూర్వాశ్రమ వంశంలో అలాగే పీఠ పరంపరలో ఇచ్చేసినటువంటి మా పరవ గురువు పరమేశ్వరి గురువు అయినటువంటి సుజీంద్ర తీర్థ శ్రీపాదుల వారు తమ అమృత హస్తాలతో ఇక్కడ మూల మృతికను స్థాపించి జరిగింది. అప్పట్లో ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ పేరు పేరున నరసింహాచార్య దిగి కానీ అలాగే గంగావతి గారు కానీ ఇంకా బండి నరసింహాచార్య తదితర పెద్దలందరూ కూడా ఈ రాఘవేంద్ర స్వామి వారి రాకకు వారందరూ కారణకర్తలు అయినారు. ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే చాలా పెద్ద, ఎందుకంటే రాఘవేంద్ర స్వామి వారి భక్తులు ఇంత సంఖ్యలోనే ఫలాని వారే అని మనం చెప్పలేము, అమితంగా ఉన్నారు. అందువల్ల వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసినందువల్ల స్వాముల వారి ఇక్కడ విచ్చేసి బృందావన ప్రతిష్టాపన గావించారు. నాటి నుండి నేటి వరకు వివిధ ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ భక్తుల పాలకకు బంగారంగా రాఘవేంద్ర స్వామి వారు కొలువుదీరి అందరినీ ఆశీర్వదిస్తే అనుగ్రహిస్తున్నారు. అలాంటి స్థలంలో ఇప్పటికే నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని అధునాతనంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ
యొక్క కళ్యాణ మండపం యొక్క సద్వినియోగం ప్రతి ఒక్క ఆస్తికులు కూడా దీన్ని పొంది ఎక్కడో మనం కళ్యాణాలు కానీ వివిధ ధార్మిక కార్యక్రమాలను చేయడం ఇక్కడ హోటల్లో కానీ ఇంకో స్థలంలో కానీ అలాగే ఈ టెంట్ హౌస్ లో కానీ చేయడం కాకుండా ఎక్కడైతే కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వామి వారు పరుగుదేవి ఉన్నారో అది మనకు ఒక పెద్ద క్షేత్రం. అలాంటి క్షేత్రంలో చేస్తే వివిధ దోషాలన్నీ పరిహారం అవుతుంది, వివిధ విఘ్నాలు పరిహారం అవుతుంది. అంతేకాకుండా రాఘవేంద్ర స్వామి వారి దర్శనం, ప్రసాద, అక్షంతలు, ఆయన అనుగ్రహం మాకు లభిస్తుంది అనేటువంటి ఒక శుద్ధ సాత్విక మనోభావంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణ మండపంలో తమ తమ ఇంటి కార్యక్రమాలను ఇక్కడ జరుపుకుని వారు సుఖులుగా పుణ్యవంతులుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని సందర్భంలో మనం భావిస్తున్నాం. ఇలా తీర్చిదిద్దినటువంటి ఈ కళ్యాణ మండపాన్ని సాంకేతికంగా దీపం ప్రజ్వాలన, అలాగే లౌకికంగా చెప్పాలంటే ఉద్ఘాటన కార్యక్రమం ఇది ఈరోజు జరిగింది. మూలరాముల వారి పూజ జరుగుతుంది. మీరందరూ కూడా ఆ చతురీగమూర్తి బ్రహ్మకరాక్షిత మూలరాముల వారి అత్యమూల్యమైనటువంటి మంగళకరమైనటువంటి విగ్రహాల దర్శనాన్ని మీరందరూ పొంది ఆయన ప్రసాదాన్ని, తీర్థాన్ని మీరు స్వీకరించి అందరూ కూడా తరించాలి అని మీకు సందేశ రూపంగా మనం చెబుతూ ఇక్కడ చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్క భక్తులు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భాగ్యనగరంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుల్ని కూడా మనసారా మనం దీవిస్తున్నాం. ముఖ్యంగా మన బద్రీనాథ్ గారు దంపతులు, వారి స్నేహితులు, వీటన్నిటికీ అనుసంధానకర్తగా హీరోలు ఒకటి మా చిరంజీవి అయినటువంటి వనస్థలిపురంలో మా తరపున మఠాన్ని చూసుకుంటూ అన్ని ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి మన లక్ష్మీనారాయణ చిరంజీవి, అదేవిధంగా ఇక్కడ మఠాన్ని మా తరపున మా అక్కతో జరుపు అన్ని చూసుకుంటూ అభివృద్ధి చేస్తున్నటువంటి మరొక చిరంజీవి రమేష్, అలాగే బండి వినయ్, వీరందరూ కూడా చాలా ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారు. వాటిని కూడా పేరు పేరున దీవిస్తూ అందరికీ కూడా భగవంతుడు అన్ని విధాల అన్ని కష్టాలను పరిహారం చేసి ఆ కష్టాలను సమకూర్చుగా ప్రార్థిస్తూ మనం మా యొక్క వారిని కూడా దీవిస్తున్నాం. ఈ ప్రాంతంలో భక్తులకు స్వామివారికి అనుసంధానకర్తగా మా చిరంజీవి లక్ష్మీనారాయణాచార్యును స్వాముల వారి పిఆర్ఓగా వారిని మనం పోషిస్తున్నాం. ఇదే విషయాలన్నా కూడా ఈ భక్తుల తరఫున, ఈ ప్రాంతం తరఫున భాగ్యనగరం మరియు చుట్టుపక్కల ప్రాంత విషయాలను మరియు అనుసంధాలను మాకు గావించడానికి ఆయనను ఈరోజు మన స్వామీజీ పిఆర్ఓగా, స్వామీజీ ఆఫీస్ పిఆర్ఓగా ఆయన చిరంజీవి ఇంకా విశేషంగా అభివృద్ధి చెందుతూ ఈ భాగ్యనగరంలో అందరి మనోభావాలకు అనుగుణంగా అందరినీ ఆకట్టుకుంటూ వివిధ ధార్మిక కార్యక్రమాలను రూపొందించడానికి మనం దీవిస్తున్నాం. సర్వేజన సుఖినోభవంతు, సమస్త సన్మంగళాలు.